4వ వచనాన్ని మాత్రం చదువుకున్నాం. దావీదు రచించిన 60వ కీర్తన, సామ్ నెంబర్ 60, 4వ వచనాన్ని అందరం కలిసి ఒకసారి చదువుకుందాం. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులు గలవారికి నీవొక ధ్వజమునిచ్చి ఉన్నావు. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులు గలవారికి నీవొక ధ్వజమునిచ్చి ఉన్నావు. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, యు హ్యావ్ గివెన్ ఎ బ్యానర్ టు దోస్ హూ ఫియర్. నీయందు భయభక్తులు కలిగిన వారికి నువ్వు ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. నువ్వు ఒక బ్యానర్ ఇచ్చావు. ధ్వజము అంటే బ్యానర్, బ్యానర్ అంటే జెండా. ఆయన యందు భయభక్తులు గలవారికి దేవుడు ఒక జెండాని ఇచ్చాడంట, లేక బ్యానర్ని ఇచ్చాడంట, లేక ఒక ధ్వజమును ఇచ్చాడు. ఏంటి దేవుడు మనకిస్తున్న ఈ ధ్వజము ఏమిటి? ఈ జెండా ఏమిటి? మనం దీన్ని ఆలోచన చేస్తే ముందుగా ఒక 2-3 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం లేక నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, చాలమ్మ. మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి. నిస్సి అంటే ఫుట్ నోట్లో ఏముంది? ధ్వజము. దేవుడు మోషే ద్వారా ఒక ధ్వజమును కట్టించాడు. దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. ద బ్యానర్ ఆఫ్ గాడ్ అని అంట. అందుకని ఆ రోజున ఆ బలిపీఠము దగ్గర దేవుడు దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. అంటే దేవుని బ్యానర్ అది, అది దేవుని జెండా. బలిపీఠము అన్నదానికి అర్థం ఏమిటంటే, అది మన తరపున మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా చేసే ఒక పని. ఎందుకంటే బలిపీఠం మీదే ఒక దోషం కలిగిన వ్యక్తి, ఓ పాపంలో ఉన్న వ్యక్తి బలులు అర్పిస్తాడు, రక్తాన్ని చిందిస్తాడు. సో ఇట్ వాజ్ ఎ ప్లేస్ టు ఆఫర్ ఏ సాక్రిఫైస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ సిన్నర్ అంటాం. ఒక పాపి తరపున బలి పశువుని అర్పించడానికి దేవుడు సిద్ధం చేసిన స్థలమే బలిపీఠం. అందుకని బలిపీఠం మీద పాపి తన తరపున యాజకుడు ఒక బలిని అర్పిస్తాడు. అది దహన బలి అవ్వచ్చు, నైవేద్యం అవ్వచ్చు, అది సమాధాన బలి అవ్వచ్చు, అది పాప పరిహారార్థ బలి అవ్వచ్చు, లేక అపరాధ పరిహారార్థ బలి అవ్వచ్చు. ఏదైనా సరే అర్పించవలసిన స్థలం ఇది బలిపీఠం. దీన్నే ఆల్టర్ అని అంటాం. అందుకని ఆ బలిపీఠము కట్టాడంట మోషే. దానికి యెహోవా ధ్వజము అని పేరు పెట్టాడంట. అంతేకాదు, మరొక వచనాన్ని కూడా చూద్దాం. పరమగీతములు 2వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చూద్దాం. పరమగీతములు 2వ అధ్యాయము 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఇత్తెను. సరే, ఈ పరమగీతాలు అనేది భార్యాభర్తలకు సంబంధించింది ప్రాథమికంగా ఈ పుస్తకం. తర్వాత క్రీస్తుకి, సంఘానికి సంబంధించింది. అతడు నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. అతడు అంటే పెండ్లి కుమారుడు లేక యేసు ప్రభు. నా మీద అనగా విశ్వాసి లేక సంఘం మీద ఏ ధ్వజాన్ని పెట్టాడంట? ప్రేమను ధ్వజంగా పెట్టాడంట. అంటే దేవుడు సంఘం మీద ఒక జెండా పెట్టాడు. ఆ జెండా పేరు ఏమిటి? ప్రేమ అనే జెండాను పెట్టాడు. ప్రేమ అనే జెండాను పెట్టాడు.
కీర్తనలు 20వ సంకీర్తన 5వ వచనాన్ని కూడా చూద్దాం. సామ్ 20 5వ వచనం, 20వ సంకీర్తన 5వ వచనం. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజమెత్తుచున్నాం. చాలం, మా దేవుని నామమును బట్టి ధ్వజమెత్తుచున్నాం. వి రైజ్ అవర్ బ్యానర్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్. మా దేవుని నామమును బట్టి ఈ బ్యానర్ ఎత్తుతాం, ఈ జెండా ఎత్తుతాం, ఈ ధ్వజమును ఎత్తుతాం. అందుకని ధ్వజముకు సంబంధించి ఈ 3 వచనాలు మనం చూస్తే దేవుడు తన బిడ్డల మీద ప్రేమ అనే ధ్వజమునెత్తాడు. అంతేకాదు, దేవుడు తన బిడ్డలను ఒక ఆల్టర్, బలిపీఠము అనే దాన్ని దేవుడు తన బిడ్డల కొరకు సిద్ధం చేశాడు. అదొక ధ్వజం అనుకుంటే. అంతేకాదు, దేవుడు తన నామమును బట్టి ఆయన రక్షించేవాడు. ధ్వజము అంటే విజయం ఇచ్చేదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. విశ్వాస జీవితంలో మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తాం? వై షుడ్ వి వర్షిప్ గాడ్? ప్రతి సందర్భంలో కూడా, ప్రతి ఆదివారం కూడా దేవుణ్ణి ఆరాధన చేయడానికి దేవుడు ఎవరో తెలుసుకుంటున్నాం. దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఆయన చేసిన కార్యాలేంటో తెలుసుకుంటున్నాం. దేవుడెవరో తెలియకుండా, ఆయన చేసిన కార్యాలేంటో తెలియకుండా దేవుణ్ణి ఎవరూ ఆరాధన చేయలేరు. ఒకవేళ దేవుడెవరో తెలియకుండా, దేవుడు చేసిన కార్యాలేంటో తెలియకుండా అది ఆరాధన చేస్తే మన దృష్టిలో ఆరాధన, దేవుని దృష్టిలో అది ఆరాధనే కాదు. అందుకని దేవుడెవరో చూస్తున్నాం, ఆయన చేసిన కార్యాలు ఏంటో చూస్తున్నాం. ఈ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఏ కార్యాలు విశ్వాస జీవితంలో చేస్తున్నాడంటే, విశ్వాస జీవితంలో ఆయన ధ్వజమును నిలిపాడు, ఒక బ్యానర్ని ఆయన నిలిపాడు. ఆ బ్యానర్ గురించి ఒక 4 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటి అక్కడే చూసినట్లయితే 4వ వచనంలో, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. దేవుడు విశ్వాస జీవితంలో మనకిచ్చిన బ్యానర్, ఆ ధ్వజము, ఆ జెండా ఏమిటంటే ట్రూత్, సత్యం అనే జెండానిచ్చాడు. ఈ సత్యం అనే జెండాను మనం ఏం చేయాలి? ఎత్తి పట్టుకోవాలి, సత్యం. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యము. కాన్సిక్రేట్ దెమ్ ఇన్ యువర్ ట్రూత్, యువర్ వర్డ్ ఈజ్ ద ట్రూత్ అని అంటాడు దేవుడు. దేవుడు ఇప్పుడు మన మీద ఒక ధ్వజమునిచ్చాడు, మన మీద ఒక బ్యానర్ పెట్టాడు. మన ఇంటి ముందు, మన జీవితాల ముందు దేవుడు బ్యానర్ పెట్టాడు. ఏంటి ఆ బ్యానరు? చర్చి పేర్లు కాదు. మన ముందు దేవుడు ఉంచిన బ్యానర్ ఏమిటంటే ట్రూత్, సత్యమనే బ్యానర్ పెట్టాడు. అందుకని మీరెవరు అంటే, మేము యేసుకు సంబంధించిన వారమని చెప్పాలి. మీ చర్చి పేర్లు చెప్పకూడదు. నెవర్ సే అబౌట్ యువర్ చర్చ్. నో చర్చ్ సేవ్స్ ఎనీబడి. ఏ సంఘము ఎవరిని రక్షించదు, యేసు ప్రభువే రక్షిస్తాడు. యేసు సత్యమే రక్షిస్తుంది. యేసు ప్రభు మనల్ని సత్యములో ప్రతిష్ఠించాడు. సంఘములో ఒక డినామినేషన్లో ఆయన ప్రతిష్ఠించలేదు. ఈ అజ్ఞానపు క్రైస్తవులు డినామినేషన్లో ఉంటున్నారు, సత్యములో వాళ్ళు ఉండడం లేదు. సో నెవర్ కోట్ అబౌట్ యువర్ చర్చ్ నేమ్. సరే, మనకు ఒక నేమ్ ఉంది, జేపీఎం ఫెలోషిప్ సెంటర్ అని అంటాం, చెప్పుకోవడానికి ఒక పేరు ఉండాలి, కానీ ఈ పేరులో ఏమీ లేదు. ఆయన మనల్ని సత్యములో ప్రతిష్ఠించాడు. ఆయన వాక్యమే సత్యం. అందుకని ఇప్పుడు మన మీద ఉండే బ్యానర్ ఏమిటంటే సత్యం. ఏంటి సత్యం? ఆయన వాక్యమే సత్యం. ఎందుకు ప్రభువుని ఆరాధన చేయాలంటే, ప్రభువా నీవు మమ్మల్ని సత్యములో ప్రతిష్ఠించావు, ఐ థ్యాంక్ యూ, ఐ వర్షిప్ యూ. మనం వాక్య సత్యములో ప్రతిష్ఠించాం. చాలా సంఘాల్లో వాక్యం లేదు, మీకు తెలుసా? మొన్న బుధవారం 15 రోజులకు ఒకసారి ఇంటర్నేషనల్ జూమ్ ఒకటి జరుగుతుంది. దాదాపు 10 నుంచి 12 దేశాల నుంచి పాస్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. కేవలం పాస్టర్లే, 12 దేశాలు. దాంట్లో సౌత్ ఆఫ్రికా ఉంటారు, ఫిలిప్పీన్స్ ఉంటారు, కెన్యా ఉంటారు, ఈ మధ్యన పాకిస్తాన్ నుంచి ఉంటారు, ఇండియా నుంచి నేను ఇంకో బ్రదర్ ఉంటాం. వాళ్ళందరినీ మేము హెబ్రీయులకు రాసిన పత్రిక ధ్యానం చేస్తున్నాం దాదాపు 2 సంవత్సరాల నుంచి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయానికి వచ్చాం.
అమెరికా నుంచి ఒక ఆయన వాషింగ్టన్లో ఆయన వాక్యం చెప్తారు. తర్వాత మనం షేర్ చేసుకుంటాం, నేను షేర్ చేస్తూ ఉంటాను. వాళ్ళందరినీ వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు, ఈ వైట్ పీపుల్ ఒక ప్రశ్న అడిగారు, మీ చర్చ్ ప్యాటర్న్ ఏమిటి, మీ చర్చిలో వాక్యం ఎంతసేపు చెప్పారని అడిగారు. మీ చర్చిలో వాక్యం ఎంతసేపు చెప్తారని అడిగారు. ఆఫ్రికా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్రికాలో 3-4 కాంటినెంట్స్ వాళ్ళు, ఒక ఆయన స్కాట్లాండ్ నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు మొన్న బుధవారం. నేను బాపట్లలో ఉన్నాను. వాళ్ళందరూ ఏం చెప్తున్నారో చెప్పంటారా? 20 నిమిషాలు 30 నిమిషాలు అంటున్నారు. 20 నిమిషాలు 30 నిమిషాలు. ఒక దేశస్థుడు ఒక ఆయన 40 నిమిషాలు అన్నాడు. ఆ చర్చిల్లో వాక్యం. మన చర్చిలో ఎంతసేపు వాక్యం ఉంటుంది? వాక్యమే లేకపోతే ఇంక అది క్రైస్తవ్యం ఎలాగవుతుంది? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అంతకుముందే షేర్ చేసుకున్నాను. నేను చాలా టైం తీసుకున్నాను. మళ్ళీ నేను టైం తీసుకోవడం నాకు ఇష్టం లేక నేను మాట్లాడలేదు. అయితే చాలా విచారం అనిపించింది. గంటల తరబడి వర్షిప్ చేస్తారంట, వాక్యమేమీ లేదు. దేవుడు మన మీద ధ్వజం ఎత్తాడు. ఏంటి ఆ ధ్వజం అంటే? సత్యం అనే ధ్వజం ఎత్తాడు. సత్యములో దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు. నీ వాక్యమే సత్యం, ఆ వాక్యమే యేసుప్రభు. సత్యములో ప్రతిష్ఠించాడు అంటే అర్థం ఏమిటంటే వాక్యమే సత్యం. వాక్యం ఎవరు? యేసుప్రభు. అనగా మనం ఎవరిలో ప్రతిష్ఠించబడ్డాం? యేసులో ప్రతిష్ఠించబడ్డాం. వీఆర్ కాన్సిక్రేటెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసులో ప్రతిష్ఠించబడిన వాళ్ళం, యేసులో ప్రతిష్ఠించబడిన వాళ్ళం. మన జెండా, మన మీద ఉంది జెండా, ధ్వజం. అంటే ఈ జెండాలో ఎవరు ఉండాలి? యేసు ఉండాలి. ఎందుకంటే వాక్యములో ప్రతిష్ఠించాడు, ఆయనే వాక్యమై ఉన్నవాడు. దీన్ని బట్టి ప్రభువుని ఆరాధన చేయాలి. ప్రభువా, నువ్వు నన్ను సత్యములో ప్రతిష్ఠించావు, నీ యందు భయభక్తులు గలవారికి నువ్వు ఒక ధ్వజం ఇచ్చావు, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకున్నట్టుకై నువ్వు ఒక ధ్వజం ఇచ్చావు. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు నన్ను సత్యములో ప్రతిష్ఠించావు, సత్యమనే ధ్వజము నాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. ఆమోస్ గ్రంథంలో మీరు చూసినట్లయితే 9వ అధ్యాయంలో అంత్య దినముల్లో వచ్చే కరువు గురించి దేవుడు అక్కడ రాసిస్తాడు. అంత్య దినముల్లో వచ్చే కరువు ఏమిటంటే యెహోవాను గూర్చిన జ్ఞానము లేకపోవటం, వాక్యమును గూర్చిన జ్ఞానము లేకపోవటం. ఈ రోజుల్లో చాలా సంఘాల్లో కరువు ఉంది. బట్ మనం సంతోషించాలి. అంటే అన్ని రకాలైన ఫెసిలిటీస్ మనకు లేకపోవచ్చు, కానీ మనకున్న గొప్పది ఏమిటంటే మనకు వాక్యము ఉంది. ఆర్ యు ప్రౌడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హియర్? ఇక్కడ ఈ సంఘంలో వాక్యం ఉంది అనే ఫీలింగ్ మనకుందా? ఇక్కడ ఏసీలు సరిగ్గా పనిచేయవు, ఇక్కడ ఏవో పెద్ద మందిరం లేదు, కొంచెం కంజెస్టెడ్గా ఉంది, వీటి గురించి అనుకుంటున్నామా? కాదు, దేవుడు మంచి వాక్యం ఇచ్చాడు అనుకుంటున్నామా? అన్నీ ఉండొచ్చు, కానీ వాక్యం అన్ని చోట్ల లేదు. వాక్యం అన్ని చోట్ల లేదు. అందుకనే మన బ్యానర్ ఏమిటంటే సత్యము. సత్యం అంటే వాక్యము. వాక్యం అంటే ఎవరో కాదు, యేసు ప్రభువే. అందును బట్టి దేవుణ్ణి మనం మహింపరుస్తాం. అది నెంబర్ 1. నెంబర్ 2, మనకు దేవుడు ఇచ్చిన ధ్వజం ఏమిటంటే, ధ్వజము అంటే అర్థం ఒకటి చెప్తున్నాను. సాధారణంగా ఒక బ్యానర్, ఒక జెండా పట్టుకున్నారనుకోండి, జెండా దగ్గరికి అందరూ వస్తారు. మీరు మార్చ్ ఫాస్ట్ చేసినప్పుడు కానీ, ఎవరైనా ఒక సైన్యము శత్రువుని జయించినప్పుడు కానీ, జయించబడిన వాళ్ళు వారి జెండాలు దింపుతారు. తెలుసా? జయించబడిన వాళ్ళు, అంటే ఓడిపోయిన వాళ్ళ జెండాలు దింపుతారు, కిందకి తిరగేసి పెడతారు. గెలిచిన వాడు జెండాని పైకి పెడతాడు. ఈ ఓడిపోయిన వాళ్ళు అందరూ ఎక్కడికి వస్తారు? ఈ జెండా ఎత్తు పట్టుకుని ఆయన దగ్గరికి వస్తారు. ధ్వజము అంటే జెండా అని చెప్పాను కదా. ఈ జెండా కిందకి మనం వస్తున్నామంటే అర్థం ఏమిటంటే దేవుడు మనలందరినీ ఏకము చేశాడు. ధ్వజము లేక జెండా టాక్స్ అబౌట్ యూనియన్ విత్ గాడ్. ఇట్ టాక్స్ అబౌట్ యూనిటీ విత్ గాడ్. ధ్వజము ఆయనతో మనకున్న ఏకత్వాన్ని చూపిస్తుంది. ఎందుకు జెండాని పైకి పెడతారంటే అందరము జెండా కిందే ఉండాలి. సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు అంటే బాపట్ల, గుంటూరు ఏరియాలో ఎక్కువ ఉంటారు. వాళ్ళు జెండా కింద బాప్తీసం తీసుకుంటారు, సెల్యూట్ కొడతారు. వాళ్ళ పద్ధతి. ఇప్పుడు దేవుడు మనల్ని ధ్వజమును మన మీద ఎత్తాడు. ధ్వజము అంటే అది యేసులో మనల్ని ఏకత్వము చేసేది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ వచనాన్ని మనం చూస్తే మనం ప్రభువుని ఎందుకు ఆరాధన చేయాలో రెండవ కారణం మనం చూస్తాం. దేవుడు మన మీద ఎత్తిన
ఆ జెండా ధ్వజము ఏమిటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, 14-15 వచనాన్ని చదువుదాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. అలాగే గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఇదే మాటకి వేరే కోణములో మనము అర్థం చూడవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము 28వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇదే అర్థం వస్తుంది. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకము. యు ఆర్ యునైటెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. నో డిఫరెన్షియేషన్, నో డిస్టింక్షన్ అంటాం. తేడా ఏమీ లేదు. యేసులో అందరూ సమానమే. యేసులో అందరూ సమానమే. తేడా ఏమీ లేదు. తేడా ఏదైనా ఉంటే ఆ అడ్డుగోడను ఆయన సిలువలో పడగొట్టేశాడు. యూదులకి అన్యజనులకి, యూదులకి అన్యజనులు అంటే యూదేతరులు, మనం జెంటైల్స్ అంటాం. యూదులకి అన్యజనులకు మధ్యన గోడను బదులు కొట్టేశాడు. స్త్రీలకి పురుషులకు మధ్యన గోడను బదులు కొట్టేశాడు. దాసుడు యజమానుడు అనే మధ్య గోడను బదులు కొట్టేశాడు. ఈ మధ్య గోడని పెద్దోడు చిన్నోడు అనే మధ్య గోడను బదులు కొట్టాడు. ఇప్పుడు క్రీస్తులో మనమందరం ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. ఏకమై ఉండక జెండాని ఎత్తాడు. దీన్నే ఏకత్వం కూడిన వాళ్ళు ఎవరంటే, జెండా కిందకు వస్తున్న వాళ్ళు ఎవరంటే మనమందరం యేసులో ఏకమైన. ధ్వజము అంటే ఏకము చెయ్యబడిన వారమి. ఇది యేసుక్రీస్తు ప్రభువులో జరిగింది. దేవుడు మన మీద ధ్వజమును ఎత్తాడు, అనగా మనల్ని క్రీస్తులో ఏకము చేశాడు. ఎవరు తేడా లేదు. చదువుకున్న వాళ్ళు చదువు లేని వారని, ఐశ్వర్యవంతులు బీదవాళ్ళని, ఏ తేడా లేదు. అమెరికా వాడు ఆఫ్రికా వాడని, లేక తెల్లవాడు నల్లవాడని తేడా లేదు. ఫలానా సంఘం వాళ్ళు ఫలానా సంఘం వాళ్ళని తేడా లేదు. యేసులో అందరూ ఏకం చేయబడి ఒక జెండాను దేవుడు పెట్టాడు. ఏంటి ధ్వజము అంటే? రెండవ అర్థము ఏకము చేయబడిన వారమే. వీఆర్ యూనియన్ విత్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ కాల్డ్ అవర్ బ్యానర్. అది మన బ్యానర్. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన బ్యానర్లన్నీ పీకేస్తారు. మన మీద దేవుడు పెట్టిన మొదటి బ్యానర్ ఏమిటంటే సత్యము అనే బ్యానర్ను పెట్టాడు. మనల్ని చూసిన వాళ్ళు ఏం చూడాలంటే మన మీద ఉన్న బ్యానరు చూడాలి. ఓహో, వీళ్ళు సత్యములో ఉన్నవారు. రెండవది, దేవుడు మన మీద పెట్టిన రెండవ బ్యానర్ ఏమిటంటే ఏకము చేయబడిన వారు. వీఆర్ యూనియన్ విత్ క్రైస్ట్. ఓహో, వీళ్ళు క్రీస్తులో ఏకము చేయబడిన వాళ్ళు, అనగా వీరి మధ్య తారతమ్యాలు ఏమీ లేదు, తేడాలేమీ లేదు. ధ్వజము అంటే ఏకము చేయబడుట. మొదటిది ధ్వజము అంటే సత్యములో ఉండుట. మూడవది ధ్వజము అంటే తెలుసు కదా, యుద్ధంలో గెలిచిన వాళ్ళు జెండాను పైకెత్తారు, ఓడిపోయిన వాళ్ళు జెండాని దించాలి. మీరు ఒలింపిక్స్లో చూసినా, ఈ క్రికెటర్స్ వరల్డ్ కప్ గెలిచినా సరే, ఒకసారి ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది, ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు జెండా పట్టుకుని గ్రౌండ్ అంతా తిరుగుతారు. జెండా పట్టుకొని గ్రౌండ్ అంతా తిరుగుతున్నారంటే యుద్ధంలో మేము గెలిచాము. వీ హ్యావ్ వన్ ద బ్యాటిల్. మేము యుద్ధంలో ఏం చేసాం? గెలిచాము. జెండా పట్టుకోవడం, ధ్వజం ఎత్తడం అంటే దేవుడు మనకి విజయము ఇచ్చాడు. ధ్వజము అంటే అర్థం ఏంటి? విజయం ఇచ్చాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ప్రతి విశ్వాసి విజయము పొందినవాడే. మళ్ళొకసారి చెప్తే నేను ఈ మాట అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువులో మనమందరము విజయము పొందిన వాళ్ళమే. ఇన్ జీసస్ క్రైస్ట్ వీఆర్ ఆల్ విక్టోరియస్. వీఆర్ ఆల్ విక్టోరియస్ అని అంట. యేసులో మనము విజయము పొందిన వారమే. లోకంలో ఓడిపోయిన వాళ్ళు ఉండొచ్చు, పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు, సరైన ఉద్యోగం లేకపోవచ్చు, సరైన వ్యాపారం లేకపోవచ్చు, సరైన ఆరోగ్యం లేకపోవచ్చు, సరైన స్థితిగతులు లేకపోవచ్చు లోకంలో. కానీ యేసులో మనము విజయం పొందిన వారమే. ధ్వజం అంటే యుద్ధంలో గెలిచాం. వీఆర్ విక్టోరియస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో విజయవంతులమి. ఇది ధ్వజం అంటే.
దేవుడు ఆ ధ్వజాన్ని ఎత్తాడు. చూడండి, దీనికి మంచి వచనాన్ని ఒకటి చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో మనం చదివాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో చివరి లైన్ చదువుదాం. నేను చదువుతున్నాను. ఆయన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకగా కనిపించింది. యేసుప్రభు అంట సిలువలో ఇది సమాప్తమైంది అని పలికిన తర్వాత ఆయన శత్రువుల్ని, ఎవరా శత్రువులు? ప్రధానులు, అధికారులు, వీళ్ళందరినీ నిరాయుధులుగా చేశాడంట. డిజార్మ్డ్ అని అంటాం. అంటే ఆయుధాలు కలిగిన వారిని, వారి చేతిలో ఉన్న ఆయుధాలన్నింటినీ తీసుకోవడం. కత్తి ఉన్నవాడి దగ్గర కత్తిని తీసేసుకోవడం, తుపాకీ ఉన్నవాడి దగ్గర తుపాకీని తీసేసుకోవడం, ఆయుధాలు కలిగిన వారిని నిరాయుధులుగా చేయట. సాతానుడు వాడి అనుచరుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఏంటి వారి దగ్గర ఉన్న ఆయుధాలు? వారి దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి? మరణం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మరణం యొక్క బలము కలిగిన వాడిని మరణము ద్వారా నశింప చేయుటకు ఆయన ఏం చేశాడు? ఆయన జన్మించాడు. అందుకని సాతాను దగ్గర ఉన్న ఆయుధం మరణం అనే ఆయుధం. సాతానుడు వాడి అనుచరుల దగ్గర ఉన్న ఆయుధం మరణం. ఈ మరణం అనే ఆయుధాన్ని యేసుప్రభు ఏం చేశాడు? తీసేశాడు. ఆయుధాలని, ఈ ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేశాడు. వారి చేతిలో ఉన్న ఆయుధాలు తీసేశాడు. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఆయుధాలు ఏమి లేవు. సాతానుడి చేతిలో ఏమి ఆయుధాలు లేవు. తీసేసి ఏం చేశాడంట? వారిని తెచ్చి, వారిని పట్టి, అంటే పట్టుకున్నాడు, తెచ్చి బాహాటముగా ఏం చేశాడు? ఒక ఊరేగింపు చేశాడు. అంటే జెండా పట్టుకున్నాడు అనమాట. ఊరేగింపు చేశాడు. యేసు ప్రభు సిలువలో చేసింది మనకు అర్థమైతే, ఆయన శత్రువుని నిరాయుధులుగా చేసి, శత్రువు ఒక వెపన్స్, శత్రువు ఒక సంపత్తి దేవుడు మొత్తం తీసేసుకొని వాడిని ఓడించి నిరాయుధినిగాని చేసి, వాడిని ఒక చేతకాని వాడిగా చేసి దేవుడు ధ్వజమెత్తాడు. అందుకని ధ్వజము అంటే విజయానికి సంబంధించింది. యుద్ధములో విజయం సాధించిన వాళ్ళు, ఒక గేమ్లో విజయం సాధించిన వాళ్ళు, ఒక మ్యాచ్ని గెలిచిన వాళ్ళు బ్యానర్ పట్టుకొని, జెండా పట్టుకొని చుట్టూ తిరుగుతారు. ధ్వజము విజయానికి గుర్తు. క్రీస్తులో ప్రతి విశ్వాసీ విజయవంతుడే. యేసుక్రీస్తు ప్రభులో మనమందరము విజయము సాధించిన వారు. అయితే మన విజయము లోకం మీద కాకపోవచ్చు, మన విజయం మన పరీక్షల్లో కాకపోవచ్చు, మన విజయము లోకములో ఇంకోటి ఏదో కాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభులో ఉన్నవారు సాతాను మీద విజయం పొందినవారే, శోధనల మీద విజయం పొందినవారే, లోకం మీద విజయం పొందినవారే, శరీర ఇచ్చల మీద విజయం పొందినవారు. క్రీస్తులో అందరూ, పొజిషనల్ విక్టరీ అంటాం దీన్ని, క్రీస్తులో అందరము విజయం పొందిన వారమే. అందుకని ప్రతి క్రైస్తవుని మీద దేవుడు ఒక బ్యానర్ పెట్టాడు. ఏమిటంటే విజయము. దీస్ పీపుల్ ఆర్ విక్టోరియస్. క్రైస్తవులు ఎవరంటే విజయము పొందినవాళ్ళు. ఈ బ్యానర్ మన మీద పెట్టాడు. అయితే మనం ఏమీ యుద్ధం చేయలేదు, మన తరపున ఆయన యుద్ధం చేశాడు, మన శత్రువులను ఆయన జయించాడు, విజయాన్ని మనకిచ్చాడు. జెండా పట్టుకున్నారంట. వరల్డ్ కప్లో విన్ అయిన తర్వాత ధోని ఉన్నాడు. అప్పుడు ధోని చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన ప్లేయర్, చాలా మంచివాడు. ఆ వరల్డ్ కప్పు, ఆ కప్పు ఉంటుంది కదా, అది అలా తీసుకొని పక్కన ఇచ్చేసాడు. వాళ్ళు దాన్ని పట్టుకొని ఫోటోలన్నీ తీసుకున్నారు. దేవుడు కూడా ఆయన విజయం సాధించి ఆ కప్పుని ఏం చేశాడు? మనకిచ్చేసి మీరు ఊరేగండి అన్నాడు. ఆ బ్యానర్ని, ఆ ధ్వజాన్ని మన మీద పెట్టాడు. అంటే ఇదేదో మనమేదో సాధించినట్టుగా ఆ బ్యానర్ని దేవుడు మనకిచ్చాడు. కానీ మన తరపున విజయాన్ని సాధించింది ఎవరు? దేవుడు.
అందుకని దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తాం? చాలా క్లుప్తంగా చెప్పాను. దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తామంటే ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఎడల ఆయన ధ్వజమును ఎత్తువాడు. ధ్వజము అంటే బ్యానర్, ధ్వజము అంటే జెండా అనుకుంటే, ఆయన సత్యము అనే ధ్వజము మనకిచ్చాడు, మనల్ని సత్యములో ప్రతిష్ఠించాడు. అందుకని ఆరాధన చేస్తాం. రెండవది, ఆయన మనల్ని ఏకము చేశాడు. యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడిని, యజమానుడని, స్త్రీ అని, పురుషుడని, ఆ ఉభయుల మధ్య ఉన్న అడ్డుగోడను పడగొట్టాడు, ఏకము చేశాడు. మనల్ని అందరినీ ఏకం చేశాడు. చర్చ్, సంఘము అంటే ఏకము చేయబడిన స్థలం. ఇక్కడ తారతమ్యాలు ఉండని స్థలము. ధ్వజము అంటే క్రీస్తులో మనమందరము ఏకం చేయబడ్డాం. అంతే కదా. సంఘాన్ని శరీరంతో పోల్చాడు, శిరస్సుని యేసు ప్రభుతో పోల్చాడు. ఈ శరీరంలో మనం ఒక్కొక్కరిమే ఒక అవయవము. ఈ అవయవాలన్నిటినీ నడిపించేది ఎవరు? శిరస్సు. ఈ పైన జెండా పెట్టాడు. బాబు, మీరందరూ అవయవాలుగా ఉన్నారు, మీ అందరిని నడిపించేది ఎవరు? శిరస్సు నేను. మనము ఏకము చేయబడిన వారం. దాన్ని బట్టి ప్రభువుని ఆరాధన చేస్తాం. మూడవది, ఆయన విజయమును ఇచ్చినవాడు. యేసుక్రీస్తు ప్రభులో మనము జయించిన వారమే, మనం విజయము పొందిన వారమే. మన తరపున ఆయన శత్రువుని జయించి విజయానికి సంబంధించిన జెండాని, ధ్వజాన్ని మన దగ్గర పెట్టి ఊరేగండి అని అన్నాడు. అందుకని ఈ మూడు ఆయన చేశాడు. ధ్వజము మన మీద పెట్టాడు, సత్యం, ఏకత్వము, విజయము అనే ధ్వజం మన మీద పెట్టాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. ఆరాధన కారణం కదా, ఆయన చేసిన కారణము, ఆయన చేసిన కార్యము, ఒక ధ్వజమును మన మీద నిలబెట్టాడు. అందుకని దేవుడు మనకిచ్చిన ధ్వజాన్ని బట్టి, మన మీద నిలువబెట్టిన ధ్వజాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం.